ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఈ ఊసైట్ ఫ్రీజింగ్ని సజెస్ట్ చేస్తారా? అంటే అందరికీ అవసరం లేదండి. బేసికలీ ఏంటంటే అన్మ్యారీడ్ గర్ల్కి ఎండోమెట్రియోసిస్ వచ్చినప్పుడు అక్కడ కొంతమందికే రోల్ ఉంది, నాట్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. బట్ సంబడి ఈజ్ మ్యారీడ్, వాళ్ళు ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ నార్మల్గా ఉండి రిజర్వ్స్ నార్మల్గా ఉంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఓకే. మేల్ ఫ్యాక్టర్ అబ్నార్మల్గా ఉన్నా లేకపోతే వాళ్ళకి ఓవరీ రిజర్వ్స్ తక్కువ ఉన్నా అర్లీగా అసిస్టెడ్ రిప్రొడక్షన్కి వెళ్ళాలి. బికాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎండోమెట్రియోసిస్ ఏంటంటే ఇట్ కీప్స్ ఆన్ కమింగ్ బ్యాక్. సో టైమ్ టు కన్సెప్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే ఇదివరకు సర్జరీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ, నౌ ఇట్ హెస్ మూవ్డ్ కన్సెప్షన్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ బికాస్ దే కుడ్ నాట్ ఫైండ్ the elimination of endometriosis kanaka. So what is affecting is it's affecting fertility. So conception is the first priority. Once they conceive and after that if they still suffering the pain then total removal of the organs జరుగుతుంది. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఇలాంటి వాటికి నేను కొన్ని హ్యాండిల్స్లో చూస్తూ ఉంటాను, మా ఆయుర్వేద వాడండి లేకపోతే ఈ యోగా చేయండి అన్నీ క్యూర్ అయిపోతాయని. యోగాలో ఏమైనా రిలీఫ్ కానీ క్యూర్ కానీ ఉందా? ఒక ఏమైనా ఆసనాలు చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? కొన్ని పార్ట్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ బ్యాక్ పెయిన్ వస్తుంది, రెక్టల్ పెయిన్ వస్తుంది. మేబీ సమ్ ఆఫ్ దెమ్ విల్ గెట్ బెనిఫిటెడ్ బై యోగా. బట్ బేసికల్లీ ఆర్ వీ లుకింగ్ ఎట్ టెంపరరీ రిలీఫ్ ఆర్ ఎ పర్మనెంట్ రిలీఫ్? ఇవన్నీ టెంపరరీ రిలీఫ్ వస్తాయి. ద బేసిక్ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఎఫెక్ట్స్ ఫెర్టిలిటీ, ఇట్ ఎఫెక్ట్స్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. సో వన్స్ ఫర్టిలిటీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత the goal is as much as possible conserve them. If it is going to come back and if the patient is willing for a subsequent surgery, conservative వెళ్తాం. If the patient is not willing for subsequent surgeries, then complete removal వెళ్తాం, provided they finish their reproductive life. Okay. So that ఏమవుతుందంటే because endometriosis is dependent on ovary function estrogens. సో ఓవరీస్ రిమూవ్ చేసినప్పుడు అది స్టాప్ అయిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అలోపతిలో దీనికి ఏమీ పూర్తిగా ట్రీట్మెంట్ లేదు అన్నారు కదా? ట్రూ. మరి ఆయుర్వేదంలో మరి చాలా మంది అడ్వర్టైజ్ చేస్తారు, మా దగ్గర వస్తే ఇది. అంటే ఇక్కడ ఏమైపోతున్నదంటే టెంపరరీ రిలీఫ్ ఆఫ్ పెయిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. దేర్ ప్రాబ్లమ్ ఈజ్ రిప్రొడక్షన్ అండ్ పెయిన్ రిలీఫ్. ఆర్ వి సాల్వింగ్ దట్? If you solve one of them, it's not adequate. సో ఆయుర్వేదమైనా ఏదైనా కూడా ఏదో ఒకటే సాల్వ్ చేస్తుంది. సో అక్కడ ఏమైపోతుందంటే పెయిన్ రిలీఫ్ వస్తుంది. బికాజ్ ఆయుర్వేదిక్లో మీకు లాట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విల్ టెంపరరీ రిడ్యూస్ ద పెయిన్, బట్ ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఫర్టిలిటీ. హియర్ ద గోల్ ఈస్ టు హ్యావ్ ఫర్టిలిటీ అండ్ పెయిన్ రిలీఫ్ and improving the quality of life. All three are important. And వాళ్ళు డాక్టర్కి ఎండోమెట్రియోసిస్ డయాగ్నోస్ చేసినప్పుడు సర్జరీకి వెళ్ళినప్పుడు what are my chance of recurrence and how soon should I plan a pregnancy? Because second surgery is not an option. Second surgery should become a rarity. Second surgery role ఎప్పుడంటే ఇంటాలరబుల్ పెయిన్, సిస్ట్ మరి చాలా పెద్దదైనప్పుడే సెకండ్ సర్జరీ. సో ఫస్ట్ సర్జరీ is the best time. And early conception and finishing one part of the reproductive function for which the ovaries and the uterus is designed should be completed because we don't have proper answers. We don't accept that we don't have answers. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టడం అనేది ఒక ప్రాబ్లమే అవుతుంది అంటారు? To a large extent. Mild endometriosis ఉందనుకోండి, for them they take little longer time to conceive. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాలా? లేదు, అందరికీ కాదు. మోడరేట్ అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఐవీఎఫ్ ఎవరికి నెసరీ అంటే కోఎగ్జిస్టింగ్ మేల్ ఫ్యాక్టర్ కానీ, ట్యూబల్ డ్యామేజ్ కానీ, ఆర్ ఓవరీ రిజర్వ్స్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎండోమెట్రియోసిస్ ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఆర్ adequate methods, other methods ట్రై చేసి ఫెయిల్ అయినా ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఐవీఎఫ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ స్టెప్, బట్ ట్రీట్మెంట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఆర్ ఎవాల్యుయేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ విచ్ ఈజ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇగ్నోర్డ్. ఇండియా లాంటి కంట్రీస్లో ఇంకా ఎక్కువ ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే ఇదంతా చాలా కామన్. ప్రతిదానికి ఇది కామనే, మాకు తెలుసు, ఇది వాడు లేకపోతే ఇది తిను, ఇది తాగు తగ్గిపోతుంది, ఇలాంటి అండం బాగా అలవాటు ఉంటుంది. మరి దానికి ఏంటి మీరు మెడికల్గా ఏం చెప్తారు? అంటే వాటికి ఇప్పుడు లాట్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఫారమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇండియాలో కూడా కపుల్ ఆఫ్ ఫారమ్స్ ఉన్నాయి.
అక్కడ మీరు చూసారనుకోండి, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫారమ్స్, నాకు సర్జరీ అయింది, నెక్స్ట్ సెకండ్ సర్జరీ అయింది, థర్డ్ సర్జరీ అయింది అంటారు. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ డీపర్, వాజ్ ద ఫస్ట్ అడ్వైస్ గివెన్ ప్రాపర్లీ? Was they asked to go prioritize pregnancy? Or did they listen to that advice? All that are important. Endometriosis blogs lo lot of times నాకు సెకండ్ సర్జరీ అయింది, థర్డ్ సర్జరీ అయింది, దెన్ ఐవీఎఫ్ అటెంప్ట్స్ అయినాయి అన్నారు. అక్కడ ఏంటంటే దే ఇగ్నోర్ ద ప్రాబ్లమ్ ఫర్ మెనీ ఇయర్స్, took the solution. Either it's the doctor's problem or the patient problem, but not the disease problem. Disease, some diseases you can never be fertile. One of the positive thing of this disease is you can be fertile and have a child, but if you do not follow the rules, it punishes you. ఎండోమెట్రియోసిస్ వేరు, పీసీఓడి వేరు కదా? ఎస్, కంప్లీట్లీ. పీసీఓడిలో ఏంటంటే ఇరెగ్యులర్ సైకిల్స్ ఉండి అక్కడ ఎగ్ టైంకి రిలీజ్ అవ్వదు, అక్కడ ఓన్లీ ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి. హియర్ దే సఫర్ ఎ లాట్. ఎండోమెట్రియోసిస్లో వెరీ సివియర్ సఫరింగ్ ఉంటుంది. సమ్ ఆఫ్ దెమ్ స్లీప్ ఫర్ దోస్ 3 days. అంటే దీనికి ట్రీట్మెంట్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ అని అంటారు. దెన్ సెకండ్ థింగ్ ఇస్, ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ having an early pregnancy, because during pregnancy and 1 year up to pregnancy, some relief of pain will be there, but it still, then it comes back, then going for permanent solution. బట్ యూ అడ్వైజ్ యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్, మీరైతే ముందే ఇలా ఐడెంటిఫై చేయగానే ట్రీట్మెంట్కి వెళ్ళడం మంచిది ఏ ఏజ్లో అయినా అని అంటారు. 100%. బట్ ది కాంటెక్స్ట్ ఆఫ్ టెల్లింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. And that should be highly individualized depending on the maturity of the person and maturity of the family. If somebody is having pain every month and they needs a Saridon tablet or a Crocin tablet once or twice, they should have an evaluation. Once the evaluation is proper, I don't think they don't have to repeat it again. But I use the word proper evaluation. అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే గైనకాలజిస్ట్కి వెళ్ళి ప్రాపర్ ఇమేజింగ్ జరగాలి. గుడ్ క్వాలిటీ అల్ట్రాసౌండ్ కానీ, గుడ్ క్వాలిటీ ఎంఆర్ఐ కానీ అస్తమానం చేయక్కర్లేదు, ఒకసారి చేస్తే సరిపోతుంది, రిపీటెడ్గా చేయక్కర్లేదు. కొన్నిసార్లు నేను చూస్తానండి, రిపీటెడ్గా ఎవ్రీ 6 months పెయిన్ ఉందని చెప్పి చేయించుకుంటా ఉంటారు, అది అవసరం లేదు. ఓకే. The average time from the onset of pain to diagnosis can vary between 1 year to 5 years, sometimes more. డాక్టర్ గారు, ఇది ట్రీట్ చేయకుండా భరిస్తూ వదిలేస్తే ఇది ఎలాంటి రిపర్కషన్స్ రావచ్చు? అంటే they will not have children, some of them, and క్యాన్సర్ కింద 0.1% or 0.3% గా మారుతుంది. బట్ ఏమవుతుందంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ దే బరీ ఇన్ టు ది ఇంటెస్టైన్ అండ్ కెన్ ప్రొడ్యూస్ ఫిస్టులాస్. దట్ ఈస్ రెక్టోసిగ్మాయిడ్ ఎండోమెట్రియోసిస్ అని చెప్పి. బట్ ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్, బట్ దట్ పాసిబిలిటీ ఈస్ దేర్, బట్ నాట్ ఫర్ ఆల్ ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ ఏంటంటే క్యాన్సర్ కిల్స్ ఎ పర్సన్, ఎండోమెట్రియోసిస్ డజంట్ కిల్ ఎ పర్సన్. ఇట్ డిస్ట్రాయ్స్ అండ్ డిస్టర్బ్స్ ద adjacent organs in an uncontrolled way, but in a very slow way. And till now we don't have answers of how to stop it. We're only able to remove it completely, to stop it, but we don't have any tools to halt it permanently. పీరియడ్స్లో పెయిన్ కంటిన్యూస్గా ఉంటే, కనీసం 6 నెలలు అలా ఎప్పుడు వస్తూ ఉంటే మాత్రం మీరు సజెస్ట్ చేసేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. Moderate to severe intensity, and where tablet usage necessity ఉంది. Why I am emphasizing is that unnecessary checkups ఎక్కువైపోతాయి. బికాజ్ రియల్ ఎండోమెట్రియోసిస్లో ఉన్నప్పుడు వాళ్ళు టాబ్లెట్ డెఫినెట్గా అడుగుతారు. ఓకే. ఆల్ అట్లీస్ట్ ఇవ్వకపోయినా వాళ్ళు టాబ్లెట్, ఇంట్లో కొంతమంది ఏంటంటే టాబ్లెట్స్ ఇస్తారు, కొంతమంది ఎవరు, వాళ్ళు ఆ పెయిన్తో ఏడుస్తూ ఉంటారు. ఇఫ్ సంబడి లుక్స్ క్లోజ్లీ విల్ బి ఏబుల్ టు పికప్. సో మెడికల్ సూపర్విజన్కి వెళ్ళడం మంచిది, టాబ్లెట్ కనుక వేసుకుంటూ ఉంటే, సొంత వైద్యం చేసుకోకుండా. ఎండోమెట్రియోసిస్ గురించి నాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. ఇవి చాలా మందికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ హ్యాపీ టు షేర్ అండ్ ఇన్ దిస్ వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇట్ వాస్ మచ్ మోర్ షేరింగ్ దిస్. ఎస్.